ఆగస్టు 17వ తారీఖు సోమవారము నాగపంచమి రెండు కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజు. ఇట్లా ఎవరైతే కుది దోషము, రాహుకేతు దోషాలు, సర్పదోషము, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు, మానసిక సమస్యలు ఉన్నటువంటి వారు ఈ వీడియోను సేవ్ చేసుకోండి. 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి నాగదేవతల దగ్గరికి లేదా పుట్ట దగ్గరికి వెళ్లి తప్పకుండా పాలతో అభిషేకాది కార్యక్రమాలను చేయండి. చాలా మంచి జరుగుతుంది. అక్కడ 9 పోగులు ఉన్నటువంటి తెల్లదారానికి 10 ముడులు వేసి అక్కడ ఉంచి పూజించి ఆ రక్షణ మీరు చేతికి కట్టుకోండి. చాలా మంచిది. ఈ రోజు చలివిడిని నైవేద్యంగా సమర్పించండి. చాలా మంచిది. ఈ రోజు చెప్పవలసినటువంటి శ్లోకాన్ని కూడా నేను చివరిలో చెప్తాను. తప్పకుండా ఈ శ్లోకాన్ని కూడా మీకు వీలైనన్ని సార్లు పారాయణం చేయండి. ఇప్పుడు శ్లోకాన్ని చెప్తాను. శ్రద్ధగా మీరు తప్పకుండా ఈ నాగపంచమి రోజు విశేషంగా మీకు వీలైనన్ని సార్లు పారాయణం చేయండి. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ